చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. పరిశీలనే నా గురువు అంతే. వా అద్భుతం, అసలు అద్భుతంగా ఉంది. అసలు రోజు పిల్లలు అంటే ఏదో రోజు అమ్మ పాఠాలు వినాలనే కాకుండా ఒక థియేటర్ ప్లే జరుగుతూ ఉంటుంది కదా, అలా అనుభవిస్తూ ఉంటారు రకరకాల భావోద్వేగాలు. అవునవును, అక్కడ ఆ సందర్భాన్ని బట్టి టీచర్ ఆటోమేటిక్గా మారుతారు. ఇప్పుడు క్వశ్చన్లు అడిగేటప్పుడు కూడా రకరకాల సమాధానాలు వస్తాయి. ఒక ఉపాధ్యాయుడు పాఠానికి అనుగుణమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, జీవిత అనుభవంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్భవించేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటిలో కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి, కొన్ని బాధాకరంగా ఉంటాయి. రకరకాల జవాబులు చెప్పాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు, అంటే ఆ సందర్భానుసారంగా. కాబట్టి పిల్లల యొక్క ప్రశ్నలకు రకరకాల సమాధానాలు మనం చెప్పాల్సి వస్తుంది. సో బికాజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చెప్తున్నారు కాబట్టి మీలో తెలియకుండా ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉన్నాడు. ఐ మీన్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడన్నా లోపల ఒక క్రియేటర్ ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టుకోవాలి, 10 మంది దాన్ని అప్రిషియేట్ చేయాలని ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్లో అది గెలుచుకుంటూ వచ్చారు. ఏంటి ఇంకా ఏమన్నా ఉందా సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక మేకర్గా కావచ్చు, ఒక రైటర్గా కావచ్చు, ఇలాగేమన్నా చూడొచ్చా? ఉంది, కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ నా మీద నమ్మకం కుదరాలి. నమ్మకం కుదరాలంటే నేను ఎవరో తెలియాలంటే ఇంకా కష్టపడాలి. నేను తప్పకుండా ఆ రోజు వస్తే నా నుండి ఒక మంచి కథ అయితే చూస్తారు మీరు తప్పకుండా. సో కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం, లాంగ్ బ్యాక్ వెళ్ళిపోతే మీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఆ ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉంటారు. ఏంటి దాంతో అప్పుడు ఎమోషన్స్ ఏంటి, దాని రియాక్షన్స్ ఏమొచ్చినాయి ఫస్ట్ వీడియో అప్పుడు? యాక్చువల్లీ మనం అనుకున్నట్టు యూట్యూబ్ లేని టైముల్లో నేను వీడియోలు చేయడం జరిగింది. ఓకే, 2007లో నేను ఈ సీడీ రూపంలో చేయడం జరిగింది షార్ట్ ఫిలిమ్స్. ఓకే, అప్పటికి అసలు ఎవరు లేరు, ఈ యూట్యూబ్ ఇవంతా ఏం లేదు, పెద్ద ఫేమ్ ఏం లేదు. కానీ అప్పుడే స్టార్ట్ చేసి సీడీల ద్వారా రిలీజ్ చేసిన నేను ఫస్ట్ 2012లో ఇది యూట్యూబ్ అనేది అప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్లో. అప్పటి వరకు నేను సీడీ రూపంలో చేసిన. అట్లా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో ఒక 10 మందికి నా పని వల్ల సంతోషం కలిగినప్పుడు అంతకంటే గొప్ప తృప్తి ఏముంటుంది, గొప్ప సంతోషం ఏముంటుంది. కాబట్టి అందుకే నా ట్యాగు 10 మంది సంతోషపడితే నేను సంతోషపడేటువంటి వ్యక్తిని. నా ట్యాగ్ అందుకే జనానందమే సదానందం అని పెట్టుకున్నా. కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు సదన్న ఎలా వచ్చిందన్న ఆ పేరు ఎలా వచ్చింది అసలు మీకు? అంటే ఆర్ఎస్ నంద అనే పేరు ఇప్పుడు స్క్రీన్ నేమ్ కింద వాడుకుంటున్నారు, సదన్న అనే పేరు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మా అమ్మ నాన్న పెట్టిన పేరు సదయ్య. అంటే మా ఇంటి పేరు రాదండి సదయ్య అని పెట్టారు. ఆ తర్వాత అందరు మామూలుగా ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు సదన్న కామెడీ అని పెట్టుకున్నాను నేను. అటుగా అందరూ రాదండి సదయ్య అని కాకుండా సదన్న అని పిలుస్తారు. అది ఊర్లలో అట్లా మంచిగా మామూలుగా అట్లానే సదన్న అని అట్లా పిలిచి నేను కూడా సదన్న కామెడీ అని పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్ పేరు. కానీ తర్వాత ఏంటంటే మాకు ఓదెల పక్కన మల్లికార్జున స్వామి ఉంటాడు. చిన్నప్పటికి ఏంటంటే శివుని మీద ఉన్నటువంటి మమకారం భక్తితోని నేను సదానందుడు శివుడు అని మా ఇంటి పేరు రాదండి సదానంద, ఆర్ఎస్ నంద అంటే సదానందం, ఆర్ఎస్ నంద అని పెట్టేసుకున్నా నేనే. ఓకే, అందుకే ఇప్పుడు నా స్క్రీన్ నేమ్ ఆర్ఎస్ నంద అని. బికాజ్ అంటే ఒకప్పుడు మీలో ఉన్న ఆ క్రియేటివ్ లోపల ఉంటాడు కదా ఒకడు, ఆ పురుగు ఏంటంటే చెయ్యాలి అనిపించి డబ్బులు పెట్టి మరి మీ డబ్బులో పాపం ఎవరో ఒకరిని పట్టుకునో సంథింగ్ సీడీల రూపంలో రిలీజ్ చేసేవారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను డబ్బులు లేకపోయినా 0 బడ్జెట్తో అయినా నాలో ఉన్నదే నేను 10 మందికి చూపించగలను టాలెంట్ని అని అనిపించిందా? లేదండి, అప్పటికే ఆల్రెడీ నేను ఫేమ్ 30-40 షార్ట్ ఫిల్మ్లు చేసి ఉన్నాను అప్పటికే. దాదాపు యూట్యూబ్ వచ్చేసరికి అప్పటికే అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ. సీడీలు ఎలా అప్పుడు సేల్ అయ్యేవా? అంటే అదేనండి, ఇప్పుడు సీడీలు చేసిన తర్వాత షాపులకు ఇచ్చేటోళ్ళం జాతరలలో. ఓకే, అక్కడి నుంచి వెళ్ళి వేరే కంట్రీస్ కూడా వెళ్ళినాయి. ఓకే, అట్లా. కానీ మనకు అంత ఇన్కమ్ సోర్స్ ఉండపోతుండే వాస్తవంగా. దానివల్లనే చాలా లాస్ అయినా నేను అప్పుడు. కానీ నా సీడీల వల్ల చాలామంది నవ్వుతారు, అది సంతోషం అనిపించేది అట్లా. సో యూట్యూబ్కి వచ్చిన తర్వాత మీకు ఐ మీన్ ఇప్పుడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, కోట్ల వ్యూస్ చూసారు మీరు. ఏంటి ఓవరాల్ ఈ షార్ట్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది? షార్ట్ కాదు యాక్చువల్లీ లాంగ్ ఎక్స్పీరియన్సే, మీరు ముందు నుంచి మొదలయ్యారు ఇంకా.
ఐ మీన్ ఒక పేషెన్స్ లెవెల్స్ మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాండమిక్ తర్వాత విత్ ఇన్ షార్ట్ టైమ్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మీ పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ. ఏంటి మీ జర్నీని ఎలా చెప్పగలరు, మీ యూట్యూబ్ జర్నీని మొత్తం? యూట్యూబ్ అంటే కదా 2012లో నా షార్ట్ ఫిల్మ్స్ అప్పటికి వచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అప్లోడింగ్ కావడం జరిగింది. అవి చూసి చాలామంది చాలా అప్రిషియేషన్స్, ఎందుకంటే అప్పటి వరకు సీడీల రూపంలో వెళ్ళింది. తర్వాత యూట్యూబ్కి వచ్చేసరికి ఏమైందంటే చేతిలోకి సెల్ వచ్చింది. ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఎక్కువ కనెక్ట్ అయినాం మనం. సో ఈ హోల్ యూట్యూబ్ జర్నీలో మీరు రకరకాల భావోద్వేగాలని, రకరకాల ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేసి ఉంటారు. లైక్ అంటే ఒకసారి ఇన్స్టెంట్ వైరల్, అంటే అప్లోడ్ చేసిన వెంటనే ఆ వైరల్ అయిపోవడం, విత్ ఇన్ 2-3 డేస్లో తెగ కాల్స్, తెగ కమెంట్స్, తెగ మెసేజ్లు ఇవన్నీ చూస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడో పురాతన వీడియో ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉండడం, నిన్న చూసి ఇంకొకటి కాల్ చేయడం, ఇలాంటివి కూడా చూస్తుంటారు. ఈ రెండింటి ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెంట్ వైరల్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో, ఇలా లాంగిటివిటీ ఉంటుంది కదా, కొంచెం లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటిని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఏదైనా మనం ఏ పని చేసినా, చేసిన పని గతందైనా, ప్రస్తుతం చేస్తున్న పని అయినా, భవిష్యత్తులో చేస్తున్న పని అయినా మన ప్రేక్షకులను మెప్పించడమే. కాబట్టి ఆ ప్రతిస్పందన అనేది, ఆ స్పందన అనేది అప్పటిదైనా ఇప్పటిదైనా ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేదైనా కూడా నేను ఒకేలాగా తీసుకుంటా. ఎందుకంటే ఒక పని అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తాను నేను. అది దాని ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సంతోషం ద్వారా, వాళ్ళ మాటల ద్వారా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలి, ఇంకా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం కల్పిస్తూ ఉంటారు వాళ్ళు. అట్లనే ఆ బాధ్యతతోనే పనిచేస్తాను. సో ఇప్పుడు మీరు వీడియోస్ తీస్తున్నప్పుడు రకరకాల గేర్స్ అని, మంచి మంచి కెమెరాస్ వచ్చినాయి, అసలు ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా అద్భుతంగా వస్తుంది. బట్ మీరు స్టార్టింగ్ డేస్లో చాలా ఇబ్బంది పడి ఉంటారు. కొన్ని ఐ మీన్ కొంచెం మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉండాలి, ఆటో ఫోకస్లు ఇవన్నీ లేవు. అప్పుడు కొంచెం ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసేవారా? బాగా చేసేటండి. అంటే అప్పుడు పెండీలు తీసే కెమెరాతోని స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ అది 1 or 2 కెమెరా పెండీలు చిన్న క్యాసెట్స్ వేసి అది చేసుకొని దాన్ని పట్టుకొని మళ్ళీ కన్వర్ట్ చేసుకొని అంత పెద్ద సీన్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడంటే టెక్నాలజీ మంచి పెరిగింది కాబట్టి వేరు, ఎట్లా పడితే అట్లా చేసాను. కానీ అప్పుడు చేసేటప్పుడు కొన్ని షాట్లు చేసేటప్పుడు, ఎగ్జాంపుల్ డ్రోన్ షాట్ ఉంది, మనం చేయలేం. చెట్టు వీనికి కెమెరామెన్ ఎక్కిచ్చేసి మీదికి వెళ్ళి దింపేది. అట్లా ప్లస్ ట్రాలీ షాట్లు ఉంటాయి. మనం హాస్పిటల్లో, దవాఖానలలో పేషెంట్లు కూర్చుంటారు కదా, దానికి 2 తాళ్ళు కట్టి వాళ్ళు ఇద్దరు గుంజుతూ ఉంటే ఈ కెమెరామెన్ అలా కుర్చీలో కూర్చుంటే కెమెరా పట్టుకొని పోతూ ఉంటాడు, ఇచ్చి పెట్టి అది తాళ్ళు గుంజుతూ ఉంటారు. ఈ షాట్ జరుగుతాం అట్లా ట్రాలీ షాట్స్ అట్లా ప్లాన్ చేసేటాను. కొమ్మలల్లా, గుట్టలల్లా, బంగ్లాల మీద ఎక్కడ పడితే అక్కడనే కూర్చొని చెట్ల సందులోకి వెళ్ళి పెట్టుడు. అంటే మనకి ఏ షాట్ కావాలన్నా నాకు ఊదండి. ఒకసారి ఒక సీన్ కోసం పెద్ద గుట్టెక్కిచ్చిన, గుట్టెక్కించి కొంత దూరం వెనక వర్షం వస్తుంది, వర్కులు కప్పుకున్నప్పుడు కనీసం అంబ్రెల్లాలు గుళ్ళు, ఆ వర్కులు ఉంటే వర్కులు కప్పుకొని అన్నిటిని తడవకుండా చూసుకొని మళ్ళీ ఇప్పుడు మేకప్ అవి ఉంటాయి, ఏది లేదు మాకు. అందుకోసం కొన్ని సీన్లలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ అప్పుడే ఆమెతో మాట్లాడిన సీన్లు ఒక తీరు ఉంటాయి, జస్ట్ నెక్స్ట్ కాగానే అంత తడిచి ఉంటా. ఎట్లున్నా చేసరే మనం అంతే, అది ఆపేది లేదు. ఆ వీడియోకి ఇప్పుడు నా మేకప్ పర్ఫెక్ట్ ఉందా, నా దూసుకుంటూ కరెక్ట్ ఉందా, కాస్ట్యూమ్ ఉన్నది. ఒక సీన్లోనే దాని ముందు సీన్లోనే డ్రై అయి ఉంటాయి, వర్షం వచ్చింది కాబట్టి తడిచినాం, మళ్ళీ అట్లనే ఆ సీన్ చేసుడే. అవన్నింటినీ పాటించలేదు, మనకు కంటెంట్ ఇంపార్టెంట్. కథాబలంతోనే వాస్తవానికి ఇలా మనం నిలబడ్డాం. బట్ చాలా ప్రయోగాలు చేశారు ఆ షార్ట్స్ కోసం. బట్ నవ్వుకుంటున్నాం కానీ స్ట్రగుల్ అండి. ఒక సీను మనకు హార్వెస్టర్ పోయింది అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్లో శ్రీనివాస్ గారు ఉంటారు, ముత్యం శ్రీనివాస్ గారు అని కెమెరామెన్. అప్పుడు యాక్చువల్లీ మేమిద్దరం డిస్కషన్ చేసి ఈ సీన్ చేయాలి. నాకు ఒక విజన్ ఉన్నది ఏంటంటే, నేను నా వెనక పోలీసు వాళ్ళు పడతారు, హార్వెస్టర్ ఎత్తుకత్తా, నేను వరి కోసే మిషన్, పెద్ద మిషన్ ఎత్తుక నా వెంబడి పడితే నేను ఉరికెత్తా ఉంటాను అన్నట్టు. ఆ షాట్ని సింగిల్ టేక్లు వేయాలి, మళ్ళీ మనం చేయలేము, 2 కెమెరాలు పెట్టలేము, వేరే ఏం చేయలేము. కాబట్టి ఏం చేసినాం అంటే బంగ్లు ఎక్కిచ్చేసినాం. ఆయన బంగ్లు ఎక్కిచ్చేసినాక ముంగట ఒక వ్యక్తి, ఎందుకంటే ఆయన ఉరుకుతా ఉంటే కెమెరామెన్ ఆయన వెంబడి ఉరికి రావాలి, ఇంకా ట్రాక్ తప్పకుండా ఆయన వే చూపెడతా ఉంటాడు ముంగట ఉరికట ఆయన వెనకని ఈయన ఉరికి రావాలి. అట్లా మేము ఎడ్జిలో 4 feet వాళ్ళ పక్క పొంటి కెమెరా పెట్టుకొని ముంగట ఆయన ఉరుకుతుంటే నేను ఎట్లనైతే ఉరికేస్తూ ఉంటాడో కెమెరామెన్ కూడా అదే స్పీడ్లో వచ్చేసిండు. వచ్చేసి ఎక్కడైతే ఆయన ఆగుతాడు
నేను కిందుండి చెప్పేటోడిని, అంటే రన్నింగ్లో డైలాగులు వినవాడు కాబట్టి వాళ్ళకి వినవాడాలని చెప్పేసి నేను కరెక్ట్గా ఉరికొచ్చి ఒక మంచం కింద జోరాలండి. ఆ మంచం కింద వచ్చి మొత్తం ఇవన్నీ దెబ్బలు తాకినాయి. కానీ షాట్ని ఎక్కడ ఆపాలి, అట్లనే కంటిన్యూ చేసినాం. ఇమీడియట్గా మళ్ళీ అందులో కాళ్ళ కిందికి వెళ్ళి పోయి గడ్డి కుప్పలు జోరాలి. ఈ షాట్ అని ఒకటేసారి ఇట్లా చేసేసినాం. సింగిల్ టేక్లో మొత్తం సింగిల్ టేక్లో అది వండర్ అనిపిస్తుంది. దెబ్బలు తాకి రక్తాలు వెళ్తున్నాయి అయినా కూడా ఆపలేదు, ఆ షాట్ని ఆపలేదు, చేసేసినాం అట్నే. తర్వాత దుడుచుకొని ఇవన్నీ కట్ చేస్తే 4-5 రోజులు మొత్తం ఇవి లేవలే.